రైతు భరోసా విషయంలో పెంపుదల ఒక అంశమైతే కనుక కౌలు రైతులకు ఇస్తామని చెప్పడం కూడా మరొక అంశం. ధరణి ఆధారంగా తీసుకొని చూసినా లేదా గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో రైతులను ఆదుకుంటూ ఉన్నది. సుమారుగా 69 లక్షల అకౌంట్లలో డబ్బులు వేస్తూ ఉన్నది. ఇప్పటికీ 6 దఫాలుగా పడిపోయి ఉన్నాయి. అంటే ఈసారి రైతు కూలీలకు ఇస్తామన్నారు. మరి రైతు కూలీలకు కౌలు రైతులకు ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఏ ప్రాతిపదికన అన్నప్పుడు రైతుల నుంచి వారు అఫిడవిట్లు తీసుకొని వస్తే కనుక వారికి వేయడం సాధ్యమవుతుందని. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఒక చర్చ, భూమిని కౌలుకు ఇస్తే కనుక కౌలు రైతు చేస్తే ఆయన పేరు మీద రైతు బంధు లేదా రైతు భరోసా వస్తే కనుక అసలు హక్కుదారు సంగతి ఏమిటి అని ప్రశ్న వస్తుంది. మరి అసలు హక్కుదారు దానికి అంగీకరిస్తారా, లేదా అతని పేరు మీద భూమి మారిపోతుందేమో, ఒకసారి అతని పేరు మీద డబ్బులు రావడం మొదలైన తర్వాత భవిష్యత్తులో కూడా మారిపోయిన వస్తుందేమోననే భయాలు అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఇక్కడ ఈ విషయంలో స్పష్టతనియాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం తరఫు నుంచి. వ్యవసాయ శాఖ మంత్రి వారు రైతులకు భరోసాను ధైర్యాన్ని ఇచ్చే మాట చెప్తూ ఉన్నారు. రైతులను ఆదుకుంటామని గత ప్రభుత్వానికంటే రైతు బీమా విషయంలోనూ పంటల బీమా విషయంలోనూ ఈ ప్రభుత్వము మరిన్ని మెరుగైన పద్ధతుల ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పడం ఒక అంశం అయితే, రెండవది కౌలు రైతులకు కూడా రైతు భరోసాను ఈ ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయబోతున్నామని చెప్తూ ఉన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాలంటే క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ఉండాలి, గ్రామ స్థాయిలో పంటల వివరాలు నమోదు చేసుకునేవారు ఉండాలి. ఈ రెండు చిక్కుముడులు, ఒకటి ఎట్లా కౌలు రైతులకు ఇస్తారనేది, రెండు క్షేత్రస్థాయిలో ఎవరు పంట వేసిండ్రు లేదా గుర్తించడం ఎలా అనేది. ఇంతకు ముందున్న గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థ సిబ్బంది ఇవాళ లేరు. అంటే కొత్తగా రెవెన్యూ సిబ్బందిని నియామకం చేసుకోవాలి. గ్రామ స్థాయిలో పంటల వివరాలు సేకరించాలి. ఈ పంటల వివరాలు గత ప్రభుత్వము రోడ్లకు, రియల్ ఎస్టేట్లకు, భూములు వేరే వాటికి కన్వర్ట్ అయితే వాటికి కూడా రైతు బంధును ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం అట్లా ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే అసలైన హక్కుదారులుగా ఉన్నారో వారికి తమ ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేయబోతున్నది, నిర్దిష్టంగా అమలు చేస్తుందని చెప్తున్నారు. ఒక సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరి కౌలు రైతుల విషయం ఏమిటన్నప్పుడు రైతు భరోసాను రైతులకు ఇస్తాము, కౌలు రైతుకు ఇస్తామన్నారు. అంటే ఒక ఉదాహరణకు ఒక వ్యక్తికి 4 ఎకరాల 5 ఎకరాల భూమి ఉంది అనుకుందాం. ఆ 4 ఎకరాల భూమి ఉన్న అసలు హక్కుదారుకు ఇస్తారు, ఆ భూమిని కౌలుకు చేసుకున్న రైతుకు ఇస్తారు. అంటే ఈ లెక్కన ఒక 20-25 వేల రూపాయలు అయితే కనుక 50,000 రూపాయలు ఒకే సర్వే నెంబర్ పేరు మీద ఇవ్వడం సాధ్యమవుతుందా? నెంబర్ 1. దీనికి చట్టబద్ధంగా ఏమైనా సమస్యలు వస్తాయా? వస్తే కనుక వాటికి ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ఏమేమి తీసుకోవాలి అనేది ఒకటి. ఇక రెండో, అసలు అన్నిటికంటే కూడా మౌలికమైన విషయము, రైతు భరోసాను కౌలు రైతులకు ఇచ్చేటప్పుడు ఈ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఎట్లా ఉంటుంది? లేదా ఇతను ఫలానా వ్యక్తి, అవును నా వ్యవసాయ భూమిని ఇతనే కౌలుకి ఇచ్చిన, నేను ఈ ఏడాది ఈ సీజన్లో ఈయన ఈ పంట వేసుకున్నాడు కాబట్టి ఈయనకు మీరు రైతు భరోసా ఇవ్వచ్చు అని రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారు ఇస్తారా? ఇవ్వడం కష్టంతో కూడుకున్న పని కాబట్టి మరి వారిని ఒప్పించడం ఎట్లాగా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమిటి? ఈ ఎన్నికల్లో తాము గెలిస్తే గనక, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక రైతు భరోసాను రైతులకు కౌలు రైతులకు ఇస్తామన్నారు. కౌలు రైతులకు ఇవ్వకుంటే కనుక ఆ మేరకు సెట్ బ్యాక్ అవుతున్నట్లు అవుతుంది. అంటే బహుశా ఇంకా కూడా ఆలోచన, రైతు కూలీలకు కూడా సంవత్సరానికి కొంత మొత్తంలో ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ రైతు కూలీలు, ఈ కౌలు రైతులు ఒక కుటుంబంలో రైతు కూలీ డబ్బులు తీసుకుంటే కనుక వారికి ఈ కౌలు రైతు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా స్పష్టతనివ్వాలి. ఇట్లా ఆ అంశాల మీద కొంత గందరగోళం ఉన్నది. కాబట్టి ఇవంతా కూడా రైతు భరోసా, రైతు బంధుకు సంబంధించిన వాటిల్లో ఇవి ధరణి లెక్కల ప్రకారం తీసుకుంటే కనుక మొత్తము ఉన్న రైతు అకౌంట్లు మొత్తం కలిపి 70 లక్షలకు పైన ఉన్నాయి. రైతు బంధు తీసుకున్న వారు 69 లక్షలు, సుమారుగా 70 లక్షల వరకు రైతుల అకౌంట్లు ఉన్నాయి. ఇందులో 15 నుంచి 20 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉన్నారని ఒక అంచనా ఉన్నది. ఈ అంచనా ప్రకారం తీసుకున్నా సరే ఇప్పటికి అవుతున్న మొత్తం 69 లక్షల అకౌంట్లకు తీసుకుంటే కనుక ఏటా వేస్తే 22,800 కోట్ల రూపాయల వరకు రమారమి ప్రభుత్వానికి అవుతున్న అదనపు ఖర్చు. దీనికి తోడు కొండలు గుట్టల కింద ఉన్నది, రియల్ ఎస్టేట్ల కింద ఉన్నది తీసేస్తే కనుక ఒక
6,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పోతున్నాయని ఒక అంచనా వేసుకున్నారు. ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయలు అనర్హులకు వెళ్ళిపోయినాయి, అనర్హుల అకౌంట్లలో పడిపోయినాయి అనే ఒక అంచనా కూడా ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఇది జాయింట్ సర్వే జరిగింది, అధ్యయనం దీని మీద. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఇద్దరు ఇవి అధ్యయనంలో బయటకు వచ్చిన ఒక అంశం ఇది. బహుశా అంటే ఇట్లా లెక్కేసుకున్నా సరే ఆ 30,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అనుకుందాం. వాటిని ఒకవేళ కనుక కౌలు రైతులకు ఇస్తే దానికి సర్దుబాటు చేసే అవకాశం ఉన్నది. ఈ రెండు చిక్కుముడులు అయితే ముందుగా విప్పాల్సి ఉన్నది. క్షేత్రస్థాయిలో సాగవుతున్న పంటలు, ఆ పంటల వివరాలు నిర్దిష్టంగా నమోదు చేయాలి. పట్టాదారు ఎవరు, కౌలు రైతు ఎవరు. మరి కౌలు రైతుకు ఒకవేళ కనుక పడి అసలు హక్కుదారుకు పడకుంటే కనుక వచ్చే సీజన్ నుంచి కౌలు రైతులకు ఎవరు భూములు ఇవ్వరు. కాబట్టి వారికి మరి ఉపాధి పైన కూడా ప్రభావం పడుతుంది. ఈ రైతు అంగీకరించాలి, అంగీకరిస్తే నాకు అఫిడవిట్ ఇవ్వగలరు. ఒకవేళ కనుక అంగీకరించకుంటే ఇవ్వకుంటే కనుక ఆ ఇద్దరి మధ్య స్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే దీనిపైన విస్తృతమైన ఒక అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవాలి. ఏ గందరగోళం, ఉదాహరణకు ఆయన ఇంటి కిరాయికి ఉన్నాడు, ఇంటి కిరాయి కూడా అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇది కూడా అట్లాగే ఉంటుంది. అగ్రిమెంట్ చేసుకున్నంత మాత్రాన ఇల్లు కిరాయికున్న అతను సొంతం కావడానికి వీలు లేదు. ఎవరి పేరు మీద పట్టాదారు పాస్బుక్ ఉంటుందో, ధరలలో నమోదై ఉంటుందో వారు మాత్రమే అసలు హక్కుదారుగా ఉంటారు. కౌలు రైతే ఈసారి ఈయన ఉండొచ్చు, వచ్చేసారి మరొక ఆయన ఉండవచ్చు. ఇందులో ఏ భయము, ఆందోళన, అనుమానం లేదు అని క్షేత్రస్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ దీనిపైన విస్తృతంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు తీసుకోవాలి. ఇట్లా తీసుకోవడం వలన ఒక భరోసా దక్కుతుంది. భరోసా రావడం వలన రైతు భరోసాను అమలు చేయడంలో ఉన్న చిక్కుముడులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక ఇదే గందరగోళం కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ధరణి విషయంలో ఎన్నికల కోడ్ ఉన్నదని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు దాని కలెక్టర్ల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. 18 లక్షల ఎకరాల భూమి పార్ట్ బిలో ఉన్నది, నిషేధిత జాబితాలో ఉన్నది. నిజంగానే వారికి ఇన్ని దఫాలుగా వేస్తున్న రైతు బంధు, ఇప్పుడు కొత్తగా అమలు కాబోతున్న రైతు భరోసా రావడం లేదు. అన్ని లక్షల మందికి రైతు భరోసా రావడం అమెరికా వారికి నష్టం జరిగినట్లే కదా. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పరిష్కారం చేస్తే కనుక అదనంగా ఆ 18 లక్షల ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లు కూడా ఇందులోకి యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు ధరణి లేదా రైతు భరోసా మరింత పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ అంశాన్ని, ధరణిలో జరుగుతున్న లోటుపాటును సర్దిద్దేందుకోసమై మరింత వ్యవధి తీసుకోకుండా, ఎందుకంటే కనబడుతుంటుంది రైతు భరోసాను అమలు చేస్తామని చెప్తున్నారు, కౌలు రైతులకు ఇస్తామని చెప్తున్నారు, కానీ ఈ ధరణిలో ఉన్న రైతు సమస్యలు ఇంకా అట్లాగే ఉన్నాయి కదా, అవి ఎందుకు పరిష్కారం కావడం లేదు, మరి కౌలు రైతులకు ఇవ్వడం సాధ్యమవుతుందా, నిజంగానే ఇస్తారా, ఇట్లా చాలా రకాల అనుమానాలు వస్తాయి. కాబట్టి సరే ఒకేసారి అన్ని సాధ్యం కావు. వాస్తవానికి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4-5 నెలలే, అందులో 2 నెలలు మాత్రమే వాళ్ళు సరిగా పరిపాలన ఉన్నది. వరుసగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలు, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నిక, ఇట్లా ఏదో ఎన్నిక వస్తూ ఉన్నది. కాబట్టి పరిపాలనను అర్థం చేసుకోవడానికి వారికి ఇంకా వ్యవధి సరిపోలేదు. వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎక్కడున్నది, ఇతరత్ర నిర్వహణ అంశాలు ఏమేమి ఉన్నాయని చూసుకోవాల్సి ఉన్నది. సరే ఇప్పటికైనా సరే తాము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసే ఒక ప్రాసెస్ను ప్రభుత్వం చాలా వేగంగానే ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నది. ఇక్కడ ఈ రైతు భరోసాలో ఉన్న ఈ 2-3 చిక్కుముడులను విప్పగలిగితే కనుక రైతు భరోసాను ఏ ఇబ్బంది లేకుండా ఇవ్వవచ్చు. పైగా ప్రజల నుంచి కూడా ప్రభుత్వానికి ప్రశంసలు వస్తాయి ఎప్పుడు ఈ అనుమానాలను నివృత్తి చేసి నిర్దిష్టంగా ఎవరెవరిలో వారికి ఇస్తే కనుక.